నమస్తే, వెల్కమ్ టు హై టీవీ. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్, ట్రైనర్ అండ్ కౌన్సిలర్ ఉషా వేమూర్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? చాలా బాగున్నాను. ఎప్పుడు అనేటట్టు మేడం, చాలా మందికి సమస్యలు కంటిన్యూస్ గా రావడం వల్ల డిమోటివేట్ అవుతూ ఉంటారు. దానివల్ల వాళ్ళు ఓవర్కమ్ అవ్వలేకపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు నిలకడగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటారు? సమస్యలు అనేవి లేకుండా ఎవరికైనా డెఫినెట్ గా ఉండదు. ఈ లైఫ్ కూడా ఎప్పుడు ఉంటాయి. ఎందుకు మనకి సక్సెస్ అనేది ఒక జర్నీ, డెస్టినేషన్ కాదు. ఆ సక్సెస్ అనేది రావాలి అని అంటే మన ప్రయత్నం అనేది కంటిన్యూస్ చేస్తూనే ఉండాలి కదా. దేనికైనా చేసినప్పుడు ఏం చేయని వాడికి ఎటువంటి సమస్య రాదు. అది మటుకు నిజం. ఏం పని చేయని వాడికి సమస్యలే రావు. ఏదైనా పని చేస్తున్నప్పుడు ఛాలెంజెస్, సమస్యలు వస్తూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఇందాక ఇది మొదలు పెట్టుకునే ముందర మన కెమెరామెన్కి అనుకోమే, అది ప్లగ్ లో మనం పెట్టి చేసుకోవాలంటే ఎక్కడి నుంచి మనకు సప్లై వస్తుంది అని చెప్పి స్ట్రగుల్ అయ్యాడు. అయ్యి దాన్ని ఓవర్కమ్ అయ్యేందుకు ఏముంది పాసిబిలిటీస్ ఏంటి, ఎలా ఓవర్కమ్ చేసుకుంటాం. ప్రతి పనికి కూడా ఛాలెంజెస్ వస్తాయి. ఆ ఛాలెంజెస్ ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అని డిమోటివేట్ అవ్వడం అంటే అవ్వకపో, ఇప్పుడు అది మనకు అవ్వలేదు వెంటనే అంటే అయ్యో అని చెప్పేసి డిసప్పాయింట్ అయిపోవడము, ఇంకా నాకు ఇంత ఎప్పుడు కాదు అనుకోవడం. లేకపోతే మేడం నాకు ఇట్లా, మేడం నాకు 10ంటికి రమ్మన్నారు కానీ 10:30 కావలేదు కాబట్టి నేను ఇవాళ వేరే పని ఏదో నేను చేయలేకపోయాను అనుకోవడం. లేకపోతే నాకేమైనా ఎక్స్పెక్టేషన్, నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్ దానికి తగినట్టుగా జరగకపోతే ఇంకంతా వేస్ట్ అనుకోవడం. నేను ఇది చేయలేను అనుకోవడం. ఒక పెద్ద టాస్క్ ఉంటే నేను చేయగలనా, అమ్మో నేను చేయలేను అని అనుకోవడం, దానివల్ల డిమోటివేట్ అవ్వడం. ఇవన్నీ సహజం. కానీ మనం అచీవ్ చేయాలి అనుకున్నప్పుడు, బిగ్గర్ గోల్ పెట్టుకున్నప్పుడు లాస్ట్ మన అచీవ్మెంట్ ఏంటి అనేది గుర్తు పెట్టుకుంటే దానికి డిమోటివేట్ అవ్వకుండా ఏం చేయాలో కూడా మనకి మనమే ఆలోచించి ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక సర్కిల్ ఉంది. సర్కిల్ ఉందనుకోండి, ఆ సర్కిల్లో ఏది స్టార్ట్ ఏది ఫినిష్ చెప్పలేదు. పూర్ణమిదం మన వేదంలో కూడా అసలు ఒక చెప్పారు. ఆ పూర్ణం ఎప్పుడు పూర్ణమే అంట. రౌండ్ సర్కిల్, అక్కడ స్టార్ట్ ఏంటో తెలియదు, ఎండ్ ఏంటో తెలియదు, ఎక్కడి నుంచి అయినా కూడా. సో కంటిన్యూస్ జర్నీ లైఫ్ అంటే సర్కిల్. ఆ సర్కిల్ లో ఏంటంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా మళ్ళీ అందులోకి వెళ్తూ ఉంటాం. అందులో తీసినా మళ్ళీ సర్కిల్ నుంచి ఇంకో సర్కిలే, తీసినా వేసినా ఏదైనా కూడా మళ్ళీ అదే సర్కిల్. ఆ కాన్సెప్ట్ పెట్టుకోవాలి. సో డిమోటివేట్ అవడానికి ఏది మనం ఏం పెట్టుకోవాలి అని అంటే, ఏది పర్మనెంట్ కాదు, ఇవన్నీ టెంపరీ ఫేజెస్ అనేది గట్టిగా నమ్మకం పెట్టుకోవాలి. అంటే ఏంటి, ఇప్పుడు మనం నేచర్ ని గమనిస్తే కనుక పగలు సూర్యోదయం అవడం ఎంత న్యాచురల్, సన్సెట్ అవ్వడం, సూర్యాస్తమం అవడం కూడా అంతే న్యాచురల్. పెయిన్ అండ్ ప్లెజర్ ఒకటి తర్వాత ఒకటి ఫాలో అవుతూ ఉంటుంది. ఎప్పుడు ప్లెజరే ఉండదు కదా. ఆల్ గుడ్ థింగ్స్ షుడ్ ఎండ్. ఎక్కడో ఒక బిగినింగ్ ఉన్న దగ్గర ఎండింగ్ ఉండాలి. సో అది ఎండ్ అయ్యాక నెక్స్ట్ ఏంటి, ఒక ప్లెజర్ వచ్చింది, ఒక పెయిన్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈరోజు మార్నింగ్ ఒక సాడ్ ఈవెంట్ అటెండ్ చేసి రావాల్సి వచ్చింది. నెక్స్ట్ వెంటనే మనం ఈ ప్రైవేట్ కమిట్మెంట్ ఉంది, మనం ఈ షో చేస్తున్నాం అంటే ఇప్పుడు ఏంటి, ఆ డిమోటివేట్ అయిపోయి అదే సారోఫుల్ ఫేస్ లో రోజంతా ఉంది. నెక్స్ట్ చేయాల్సిన పనులన్నీ మనం ఆపుకుంటామా? అలా ఆపుకుంటే జీవితం ఆగిపోతుంది. అలా చేయలేం. రకరకాలుగా ఏదైతే మనకు టాస్క్లు ఉన్నాయో, ఏ రోల్ మనం ప్లే చేయాలో, ఆ రోల్ కి తగినట్టుగా మన గోల్ ఏం పెట్టుకున్నామో ఆ గోల్ కి తగినట్టుగా మనం మోటివేషన్ మనకి లోపల నుంచి మనకి మనమే తెచ్చుకోవాలి. తెచ్చుకుని ఏది చేస్తే మనం మోటివేట్ చేస్తుంది. మంచి మ్యూజిక్ విందామా అంటే, మనం కష్టంలో ఉన్నప్పుడు మనకి ఏదైతే సుఖంగా ఉన్నప్పుడు మనం ఏమి ఎంజాయ్ చేస్తామో దాన్ని కష్టంలో కూడా మనం హాబీ లాగా పెట్టుకోగలిగితే ఈజీగా మోటివేట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హ్యాపీగా ఉన్నప్పుడు మనకు మ్యూజిక్ వింటుంటే చాలా బాగుంటుంది కదా. మంచి మ్యూజిక్ వినంగానే మనం, ఫర్ ఎగ్జాంపుల్, మనకి మోటివేషనల్ సాంగ్స్ ఉంటాయి. మౌనంగా ఎదగమని పాట ఉంది. ఆ పాట మనం సిరివెన్నెల గారి ఎన్నో పాటలు, అద్భుతమైన మోటివేషనల్ పాటలు ఉంటాయి. అంటే నువ్వు పదండి ముందుకు, పదండి ముందుకు అట్లా అని చెప్పి మనం మోటివేట్ చేసే లగాన్లో పాటలు, బూస్ట్ సెల్ఫ్ బూస్టింగ్ పాటలు అవి మనకు వస్తాయి. కష్టంలో ఉన్నాం, సుఖంలో ఉన్నప్పుడు మనం ఎంత ఎంజాయ్ చేస్తామో ఆ పాటలు, కష్టంలో ఉన్నప్పుడు మళ్ళీ ఆ మ్యూజిక్ ద్వారా మనం కనుక మళ్ళీ మోటివేట్ అవ్వడానికి ట్రై చేస్తాం. అలాంటి మ్యూజిక్ వింటుంటే మనకు తెలియకుండానే జోష్ వస్తుంది. అరే మనం ఎందుకు ఇలా, మనం చేయగలం కదా, అంతా మనలోనే ఉంది, మనలో పాజిటివ్ వెళ్తుంది. మనం చిన్న సెట్ బ్యాక్ అంతే, ఎందుకు చేయలేము, నిన్న చేశాం కదా, ఇది చిన్న సెట్ బ్యాక్, మైండ్ మళ్ళీ మనం ఇచ్చేసుకుని రిఫ్రెష్ చేసుకుని మనకి ఇష్టమైన హాబీ కానీ మనకి ఏది సంతోషం ఇచ్చిందో అది కనుక మళ్ళీ మనం చేస్తే డెఫినెట్లీ వీ కెన్ డూ ఇట్. ఇఫ్ నాట్ టుడే టుమారో. అర్థం పడడం తప్పు కాదు. ఎప్పుడు ఎన్నిసార్లు పడినా ఎంత తొందరగా లేస్తాం అనే దాని మీద మనం లాస్ట్ కి మన సక్సెస్ దాని మీద డిపెండ్. పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం, దుడుకుంటాం, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాం, నేర్చుకుంటాం.
అలా అనుకుని కనుక ముందుకెళ్తూ ఉంటే మోటివేషన్ అనేది ఎప్పుడు మనతో పాటు కంటిన్యూస్ గా ఉంటుంది. దీనికి మనం ఈ డిమోటివేట్ అవ్వకుండా ఉండడానికి అని అనుకున్నప్పుడు రోల్ మోడల్స్ గా మనకి చాలా రంగాల్లో చాలా ఉంది. కానీ ఈజీగా గుర్తొచ్చేది ఎప్పుడు కూడా అచీవ్మెంట్ వెంటనే కనిపించే స్పోర్ట్స్ కాబట్టి మళ్ళీ మన స్పోర్ట్స్ రంగంలోకి ముందు మొదలు పెడతాం. తర్వాత ఎంటర్ప్రెన్యూర్స్ ఇంటికి వెళ్తాం. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ ఎస్ఎస్వి జైస్వాల్ రాజస్థాన్ రాయల్స్ ఫియర్డ్ పానీపూరి స్టోరీ తెలుసు కదా, అందులో డీటెయిల్స్ లో మనం వెళ్ళక్కర్లేదు. ఎంత కష్టపడి వచ్చి 22 ఏళ్ల వాడు ఇప్పుడు ఏంటి 16 crores తన నెట్వర్క్. మోస్ట్ అంటే డ్రెడెడ్ బ్యాట్స్మెన్ తను ఇస్తున్నాడంటే భయపడిపోయేటట్టుగా తయారు చేసుకున్నాడు. ఎట్లా చేశాడు అంటే ఎంత కష్టపడ్డాడు. తను ఉండడానికి ప్లేస్ లేదు, అక్కడ ఎక్కడ ఉండడానికి తన డబ్బులకి కట్టలేకపోతే ఖాళీ చేయించారు. వచ్చి అక్కడ గ్రౌండ్స్ మీద ఉండే టెంట్ లో ఉన్నాడు, పానీపూరి లివింగ్ కోసం చేసుకున్నాడు. అవి అక్కడ అమ్ముతూ అంత రిజైలెన్స్ అంత ఇది హార్డ్ వర్క్ మొత్తం తను నమ్ముకున్న దీన్ని డిమోటివేట్ అవ్వకుండా గోల్ ఏంటి నా ఫైనల్ గోల్ సక్సెస్. ఆ సక్సెస్ అచీవ్ చేయడానికి ఏమేమి మధ్యలో వస్తాయో వాటన్నిటినీ అధిగమించడానికి ఏం చేయాలో అన్ని చేసుకుంటూ ఈనాడు 22 ఏళ్ళకి తన 16 crores నెట్వర్క్ పెళ్లి కూడా డబ్బులు లేని అంత పేరు దీని నుంచి వచ్చిన తను నమ్ముకున్న దీన్ని హార్డ్ వర్క్ తో ఎట్లా అచీవ్ చేశాడు. వేరే వాళ్ళకి మోటివేషన్ కాదా. తర్వాత మేరీ కామ్ బాక్సర్, ఇంతమంది తెలుసు. తనకి పైగా ఏమంటారు జెండర్ ఇవన్నీ కూడా తను సర్పాస్ చేసి వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఒప్పుకోలేదు ఆ ఏజ్ కి తను రావడం బాక్సింగ్ ఇంట్లోకి వెళ్ళాలి. అవన్నీ ఛాలెంజ్ చేసుకుంటూ వచ్చి వరల్డ్ ఎరీనాలో, ఇండియాలోనే కాకుండా వరల్డ్ ఎరీనాలో కూడా మేరీ కామ్ లాగా ఉండాలి అని ప్రయత్నం చేసి మోటివేట్ అవుతున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు. బిజినెస్ రంగంలోకి వస్తే కిరణ్ మజుందార్ షా ఎక్సలెంట్ ఎంటర్‌ప్రెన్యూర్. ఆ బయోకాన్ ఇండస్ట్రీ 70s లో తను పెట్టినప్పుడు బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వడానికి కూడా భయపడదు, ఎవరు ముందుకు రాలి. అవన్నీ ఛాలెంజెస్ అధిగమిస్తూ ఆ జెండర్ వీటిల్ని కూడా దాటుకుంటూ వచ్చి ఈనాడు తన అసలు అంత పెద్ద దీంట్లో ఉంది అంటే ఒక చిన్న ఎంజైమ్ తయారు చేసే దీని నుంచి కూడా ఇంత పెద్ద కంపెనీ బిజినెస్ ఎంపైర్ సెటప్ చేసింది అంటే దేనివల్ల వచ్చింది మోటివేషన్. తనకి తన పంప చేసుకుంటూ ఆబ్స్టికల్స్ అన్నింటినీ దాటుకుంటూ వచ్చింది. ఇవన్నీ జీవితాలు మనకి ప్రేరణ కలిగిస్తాయి. అంటే మోటివేషన్ జారిపోతున్నప్పుడు ఎవరో బయట నుంచి వచ్చి మోటివేట్ చేయడం గుర్తు చేసుకోవడం, మనం ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలి అనుకుని మనకి మనం ప్లాన్ చేసుకోవడం, ఇది మన సక్సెస్ కి దారితీస్తుంది. మేడం డిమోటివేట్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చే సమస్యల్ని ఓవర్కమ్ అవ్వడానికి ఏమైనా టిప్స్ ఉన్నాయి? తప్పకుండా ఉన్నాయి. ఎందుకంటే ఏదైనా కూడా మనం సైంటిఫిక్ గా చేస్తే మనకు ఒక ప్రాబ్లం ఏంటి అని తెలిసింది, ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి కూడా ఆ సైంటిఫిక్ అప్రోచ్ అంటే ఈజీగా బయటకు రావచ్చు. అందులో ఏంటంటే గోల్ మనం పెట్టుకుంటామని ఇందాక మాట్లాడుకోవాలి, కానీ ఆ గోల్ చిన్న గోల్ అంటే మన అచీవబుల్ గోల్ లాగా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక నెలలో నేను 100 కోట్లు సంపాదిస్తాను అనుకోవడం రియలిస్టిక్ గోలా, అచీవబుల్ గోలా కాదు. కాబట్టి దాన్ని మనం స్టెప్ బై స్టెప్ ఎలా వేసుకోవాలని చిన్న గోల్స్ పెట్టుకోవడం ఫస్ట్ స్టెప్ అన్నమాట. అంటే ఈ నెలకి నేను ఏం చేద్దాం, ఈ వారానికి ఏం చేద్దాం, ఈ రోజు ఏం చేద్దాం, అట్లా చిన్నగా ఆ చిన్న గోల్స్ ఒకటి పెట్టుకోవాలి. తర్వాత మైండ్ఫుల్ గా ఉండడం చాలా. మైండ్ఫుల్ గా ఉండడం అంటే ఏంటి, ఏం చేస్తున్నప్పుడు కాన్షియస్ గా. కొంతమందికి ఏంటి స్ట్రెస్ పోవాలి అని అంటే బాగా తింటారు, మైండ్ఫుల్ గా ఉండరు, ఆ బ్రెయిన్ లో స్ట్రెస్ ఉంటుంది, ఏం చూస్తే అదంతా లోపలికి వెళ్ళిపోతుంది, అదంతా అనవసరం, మనకి అంత అక్కర్లేదు. కానీ ఆ మైండ్ఫుల్నెస్ ఉండదు వాళ్ళకి. నాకు స్ట్రెస్ బస్టర్ ఏంటి తినడం, సో అది తింటూ ఉంటే ఏమిటంటే నాకు నా స్ట్రెస్ పోతున్నాడు, నేను ఏం తింటున్నానో నాకు తెలియకుండా తినేస్తూ ఉంటాను అనమాట. సో ఆ మైండ్ఫుల్నెస్ ఏం చేస్తున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, ఏం తింటున్నాం అనే మైండ్ఫుల్నెస్ ఎప్పుడు ఉన్నప్పుడు మనకి స్ట్రెస్ అది ఉండదు, మోటివేషన్ మనకు ఆటోమేటిక్ గా వస్తుంది. మైండ్ఫుల్ గా ఉండాలి. నేను ఈ గంట వేస్ట్ చేశాను, ఈ గంట వేస్ట్ చేసే బదులు ప్రాక్టీస్ ఎక్కువ పెట్టుకుంటే ఇంకో గంట నాకు మిగులుతుంది, ఇంకో గంట నేను ఇంకొక స్టెప్ అహెడ్ వెళ్ళగలను కదా అనేది ఆలోచించుకుంటే మైండ్ఫుల్ గా ఉండాలి. అదొకటి. తర్వాత ఏంటంటే ఎప్పుడు కూడా ఫోకస్డ్ గా ఉండడం, పాజిటివ్ కంపెనీలో ఉండడం, మనకేంటంటే ప్రొఫెషనల్ హెల్ప్ సపోర్ట్ ఎప్పుడు తీసుకోవడం, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయితే డిమోటివేట్ అవుతూ ఉన్న ఒక స్టెప్ వెనక్కి వెళ్ళినా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మనం అనుకున్న రంగంలో మనం సక్సెస్ సాధించడానికి తప్పకుండా అవకాశం. థ్యాంక్ యూ మ్యామ్, చాలా బాగా చెప్పారు. ఎవరైనా సరే డిమోటివేట్ అయ్యే పరిస్థితులు ఏవైనా కానీ వాళ్ళకి వచ్చే సమస్యల్ని ఎదుర్కొనే విధంగా మీరు టిప్స్ అనేటివి ఇచ్చారు. వాటికి ఎలాంటి అంటే కొన్ని ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కూడా చెప్పారు రకరకాల రంగాల నుంచి. చాలా బాగా ఉపయోగపడుతుంది, ఎంతో మందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.